మీకు తెలుసా ఇంత ఈజీగా బిసిబెళే బాత్ చేసుకోవచ్చునని? వావ్, భలే వాసన ఉందండి. గమ్మని చూస్తున్నారా? ఇలా ఓసారి కలిగి పెట్టేస్తే చాలు. మీకు ఇంకా నీళ్ళకి కావాలంటే నీళ్ళ చేసుకోవచ్చండి. కొంచెం వేడివేడిగా తిందామంటే ఈ మాత్రం ఉంటే చాలు కదా. 6 కప్పులు నీళ్ళు వేశాను నేను. 1 కప్పు బియ్యానికి అంటే 1.5 కప్పుకు కందిపప్పు బియ్యం కలిపి 1.5 కప్పు తీసుకుంటే దానికి 6 కప్పులు నీళ్ళు వేశాను. 1:4. చూస్తున్నారా ఎంత బాగైంది? చాలా కమ్మగా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా దీనిగా ఉందండి. గమ్మని వాసన, అరోమా సూపర్గా ఉందండి వాసన. ఒక్కసారి ఇలా చేస్తే ఎప్పుడు ఇలాగే చేస్తారండి. రండి, నెయ్యి వేసుకుని తిందాము, బాగుంటుంది. ప్లేట్లోకి వేసుకుని నెయ్యి వేసుకుని మిక్స్చర్ కానీ బూందీ కానీ వేసుకుని తింటే చాలా రుచికరంగా ఉంటుందండి. ఇది ప్లేట్లోకి వేసాను. చూస్తుంటేనే ఎంత బాగుంది అనిపిస్తుంది కదా. చూడండి ఎంత బాగుందండి. తినడానికి కూడా చాలా బాగుంటుంది. మాకేమో కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంది ఇది. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. వెల్కమ్ టు వనజ నాగండి. చూడండి, ఈరోజు మనము బిసిబెళే బాత్ చేసుకోవడానికి కావాల్సిన మసాలా, తర్వాత వస్తువులన్నీ కూడా ఏమేం కావాలి అని చూద్దామండి. చూడండి, దీనికని నేను ఇప్పుడు ఇక్కడ వస్తువులన్నీ నేను తీసుకున్నాను. దీన్ని వేయించుకోవాలండి. మనము వేయించుకుని తర్వాత మనము మిక్సీ పట్టుకుందాము. దానికని నేను ఇప్పుడు దీంట్లో తోక మిరియం అంతా మిక్స్ చేసేసానండి. అందుకని దాన్ని ఏరుకుంటున్నాను. చూడండి, 6 తోక మిరియాలు తీసుకున్నాను నేను. తోక మిరియం అని అడిగితే ఇస్తారండి. ఇది చాలా బాగుంటుందండి. బిసిబెళే బాత్కు రాతి పువ్వ తోక మిరియం వేసామంటే అంత రుచి అండి. చెక్క కూడా వేసానండి. 2 ఇంచులు అంత చెక్క చేసుకుని ఇలా చిన్నగా ముక్కలు చేసుకున్నాను. ఒక 5-6 లవంగాలు వేసాను. మొగ్గ ఉంటే మొగ్గ కూడా మీరు ఇందులో వేసుకోవచ్చు ఇందులో. కాకపోతే నా దగ్గర మొగ్గ లేదని వేయలేదు నేను. తర్వాత ఇదండి రాతి పువ్వు వేసాను. అనానస్ మొగ్గ కూడా వేసానండి. ఇవన్నీ కూడా మసాలాలు మనము వేయించుకోవాలి. దీంతో పాటు ఎండుమిర్చినండి. ఎండుమిర్చి ఒక 7-8 వేసాను నేను. మీ కారం ఎలా కావాలనో దాన్ని బట్టి వేసుకోవచ్చండి. చూడండి, ఇంకా 2 వేసాను కదా, ఓ 10 వేసాను. ధనియాలు, తర్వాత మెంతులు వేసాను. చూడండి, మెంతులు ఒక 1/2 స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా వేస్తున్నాను నేను. తర్వాత ధనియాలు వేస్తున్నాను. ధనియాలు 1.5 స్పూన్ అండి. 3/4 స్పూన్ అంతా జీలకర్ర, 1.5 స్పూను మినప్పప్పు, తర్వాత 1.5 స్పూను శనగపప్పు అండి. ఇవన్నీ కూడా క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి మనం ఒకటేసారి వేసి దీంట్లో వేయించుకోవచ్చండి. లేకపోతే మనం సపరేట్ వేయించాల్సి వస్తుందండి. అలా కాకుండా ఒకటేసారి మనము వేయించేసుకుందాం దీన్ని. ఇప్పుడు నేను బాణట్లోకి వేసేస్తున్నాను. చూడండి, వాటితో పాటు దీన్ని కూడా వేసి కొద్దిగా నూనె వేసుకోవచ్చండి. నూనె కానీ నెయ్యి కానీ కొద్దిగానండి. గసాలు కూడా వేస్తాను. ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో గసాలు వేసుకుని మనము వేయించుకుందామండి. ఎందుకంటే వీటితో పాటు వేసామంటే అది చిట్చిటానని అంతను మాడిపోతుందండి. అందుకని మనము ఇవన్నీ వేగినాక వేసుకోవాలి. ఓ బొట్టు నూనె వేద్దామండి. కొద్దిగా ఊరికే నూనె వేయకుండా కూడా డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అలాగని నూనె కూడా ఎక్కువ వేయకూడదండి. ఓ చుక్క నూనె వేసుకున్నామంటే బాగుంటుంది. కొద్దిగా వేసాను చూడండి నేను. అలా వేసుకుంటే చాలు. ఏమంటే అంతా కూడా నూనెలో తడుస్తుంది, అలా వేసుకోవాలి. ఎక్కువ నూనె పోసుకోకూడదు ఇందులోకి. కొంతమంది ఎక్కువ నూనె పోసి దేవినట్టు చేస్తారండి. అంత అవసరం లేదు. సాధ్యమైనంత నూనె తక్కువ వేసుకుని ఇలా చూడండి పెద్దగా వేగిపోతూ ఉంది ఇది. కాకపోతే మనము ఈ జీలకర్ర మెంతులు అన్నీ తొందరగా వేగుతాయండి. అందుకని మనము చెయ్యి ఆడిస్తూనే ఉండాలండి. చెయ్యి కదుపుతూ ఉండి మనము వేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ వేగిపోయినాయి కాబట్టి గసాలు కూడా వేసేసాను నేను. గసాలు 2 స్పూన్లు తీసుకున్నానండి. అది కూడా తొందరగా వేగిపోతుంది కాబట్టి మార్చుకోకుండా మనము గబగబా
వేయించేసుకుని మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. మిక్సీ జార్లోకి నేను కొబ్బరి కూడా వేసానండి ఆల్రెడీ. దాంతోపాటు ఇవన్నీ కూడాను వేయించుకున్నవి అన్నీ వేసేద్దాము. వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇదంతా వేసేసి మనం ఇప్పుడు మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుని మిక్సీ చేశాను చూడండి. ఇలా కచ్చపచ్చగా మెదిగినాక మనము నీళ్లు వేసుకోవాలి. ఒకటేసారి నీళ్లు వేసి రుబ్బినామంటే నిదానం అవుతుందండి. అందుకని ఇలా రుబ్బేసుకుంటే బాగా అవుతుంది. ఇప్పుడు చూడండి, దీంట్లోకి నేను ఇప్పుడు బిసిబెళేబాత్ చేయడానికి కాయగూరలు ఆలు తీసుకున్నాను, బఠానీ తీసుకున్నాను, మళ్ళీ బీన్స్, తర్వాత క్యారెట్, నూకల్లండి. ఇవన్నీ కూడా నేను కడిగి క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడంతా కూడా నేను డైరెక్ట్గా ఇది కుక్కర్లో చేస్తున్నాను. 1/2 కిలో అంత బియ్యం తీసుకున్నానండి నేను. దీంతోపాటు మనము కందిపప్పు కూడా 1/2 కిలో కంటే కొద్దిగా తక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఈక్వల్ ప్రపోర్షన్ వేసుకోవచ్చండి, తక్కువ వేసి చేసుకోవచ్చు. కాకపోతే ఇలా చేసినప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీన్నంతా రెండింటిని నేను ఒకటే గిన్నెలోకి వేసి నేను కడుక్కుంటున్నాను చూడండి. బాగా 2-3 సార్లు కడిగేసుకుందాము. ఈ తరిగుంచుకున్న కాయగూరలు, తర్వాత కడుక్కున్న బియ్యము అన్నీ ఒకటేసారి కుక్కర్లోకి వేసేసానండి. నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మీకు 1కి 6 కొలతలాగా నీళ్లు వేస్తున్నాను. ఇప్పుడు రుబ్బుకున్నది మసాలా అంతా కూడా ఇందులోకి వేసేస్తున్నాను. జార్ కడిగిన నీళ్లు కూడా ఇందులోకి వేసేసాను నేను. 1కి 4 కొలతల్లాగా తీసుకోవాలి. ఇప్పుడు నేను 6 కప్పుల నీళ్లు వేసుకున్నానండి ఇందులోకి వేసి మసాలా అన్నీ వేసేసాను కదా, బాగా కలిపేసుకుంటున్నాను. అంటే మనం డైరెక్ట్గా చేసుకుంటున్నాం కాబట్టి ఈజీ అవుతుందండి ఇలా కుక్కర్లో చేస్తే. ఇప్పుడు నూనె పెట్టి నేను పోపు వేయడానికి ఆవాలు వేసాను, పసుపు కూడా వేసేస్తున్నాను. ఇవి రెండు కొద్దిగా ఆవాలు చిట్టుపట్లాడగానే వేరే వాటి వేద్దామండి. అంటే మనము వేరుశనగ గింజలు వేసేసుకుందామండి. అంటే పల్లీలు ఫస్ట్ వేసుకుని వేయించుకున్నాక మనము మినపప్పు, శనగపప్పు వేస్తే అవి బాగా వేగుతుండదు. లేకపోతే పల్లీలు వేగవు, అవి తొందరగా వేగిపోతాయండి. అందుకని ఫస్ట్ ఇది వేసుకుని ఇప్పుడు ఇంగు కూడా వేసేసానండి నేను. ఇంగు ఉంటే కానీ బాగుండదు కదండి, కమ్మగా ఉండాలి, అందుకని ఇంగు వేసాను. తర్వాత అక్కడ దీంట్లోకి ఉడికిన పప్పు అన్నీ ఉడికేకి పెట్టినాను కదండి, అందులోకి ఉప్పు కూడా వేసేసాను. ఇందులోకి ఇప్పుడు నేను ఎండుమిర్చి, ఉల్లిగడ్డలు, తర్వాత కరివేపాకండి, ఇవి కూడా వేసి అంతాను ఇప్పుడు బాగా పోపు చేసుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెము వేగాలండి దీంట్లో, అప్పుడు వేసినామంటే కమ్మదనము బాగుంటుంది, పచ్చిగా వేయకూడదు. అందుకని ఇది వేయిస్తున్నాను నేను. వేయించి దీన్ని కూడా మనము ఆ కుక్కర్లోకే వేసేసుకుందాము. అంతా కలిపి మూత పెట్టుకుని మనము చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. విడిగా చేసినప్పుడైతే మనం అన్నీ కష్టమవుతుంది, ప్రతిసారి దాన్ని ఉడికిందా లేదా అని చూసుకోవాలి, చేయాలి. ఇప్పుడు అలా కాకుండా చూడండి, ఉప్పు తక్కువ పడితే ఉప్పు కూడా వేసుకోవచ్చని ఇంకొంచెం వేసాను నేను. ఇప్పుడు అంతా వేసి మనము దీన్ని కలిపెట్టేసి పోపు అంతాను చూడండి ఇప్పుడు అయిపోయింది, తెలుస్తూ ఉంది మీకు, చూస్తున్నారా? ఇవన్నీ కూడా ఉల్లిగడ్డలు ఎలా వేగినాయినని. ఎక్కువను మార్చకూడదు, అలాగని పచ్చిగాను వేసుకోకూడదండి. ఇలా అంతా నూనె వేసి తర్వాత కలిపెట్టుకునేసి ఓసారి మూత పెట్టేయడమేనండి. మూత పెట్టి మనము 2 విజిల్కి పెట్టుకుంటే చాలు. మీకు ఎక్కువ మెత్తగా కావాలన్న వాళ్ళు ఇంకా ఓ విజిల్కి పెట్టుకోవచ్చండి. నేనైతే 2 విజిల్కి పెడతాను, చాలా బాగా అవుతుందండి. చూడండి, ఇలా చూస్తుంటేనే ఎంత బాగుంది అనిపిస్తుంది కదండి. మూత పెట్టేసి నేను కుక్కర్ను స్టవ్ పైన ఉంచేస్తున్నానండి. విజిల్ కూడా పెట్టేస్తున్నాను అందులోకి. అయిందండి, ఇంకా మనకు 2 విజిల్ రావడమే తరువాయండి. ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు అయిపోయింది, ఇది విజిల్ వచ్చింది. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూస్తున్నారా ఎలా ఉంది? ఇప్పుడు ఓసారి మనము కలిపేసుకుని పైన నెయ్యి వేసుకుని తింటే ఆహా ఏమీ రుచి ఉంటుందండి, చాలా బాగుంటుందండి. మనకు ఆ తోక మిరియము, తర్వాత రాతి పువ్వు అన్నీ వేసాం కదండి, చాలా కమ్మగా ఉంటుంది. మీకు కాబట్టి ఇంకా కొద్దిగా నీళ్లు వేసుకోవచ్చు, చెప్పాను కదా ఇందాక నేను. అలాగా కొద్దిగా నీళ్లు వేసుకుని మీరు కొంచెం నీళ్ళగా కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదండి. అంటే నీళ్ళగా చేసుకుంటే కొంచెము లేట్ అయినా కూడాను అది గట్టి పడేటప్పటికి సరిపోతుంది. మేము ఇప్పుడు వేడివేడిగా తింటున్నాం కాబట్టి నేను ఈ మాత్రం చేసుకున్నానండి. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
సబ్స్క్రైబ్ చేసింది అయినాక మరీ సబ్స్క్రైబ్ చేస్తే అది అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది. కాబట్టి ఓసారి సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అని నొక్కండి. నేను చేసే వీడియోలు అన్నీ కూడా మీకు వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను సర్వింగ్ ప్లేట్లోకి వేసేస్తున్నాను. భలే ఉందండి, కమ్మగా ఉందండి. వాసన అయితే ఇంకంత బాగుందండి. ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి బిసిబెళబాత్ చేసి తింటే. చూడండి, ప్లేట్లోకి వేసేసాను కదా. దీంట్లోకి కొద్దిగా మనము కారాలు కానీ అంటే ఇది అండి, మీరు మిక్స్చర్ వేసుకోవచ్చు, లేకపోతే బూందీ వేసుకోవచ్చు. మీకు ఏది చిప్స్ ఏదో ఒకటి నంచుకుని మీరు తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకోసారి చెప్తున్నా అండి, మీరందరూ కూడా చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్